ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా? ఏంటి దారి తప్పి ఎలా వచ్చారు? నిన్ను అరెస్ట్ చేయడానికి అభిమన్యు. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అదే ఎందుకు? కారణం చెప్పకుండా నన్ను అరెస్ట్ చేస్తానన్నందుకు. నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని హత్య చేసినందుకు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేశానా? ఎవరు ఇన్స్పెక్టర్? ఎస్పీ భరద్వాజ్ గారిని. ఏంటి, ఎస్పీ భరద్వాజ్ చనిపోయాడా? మిస్టర్ అభిమన్యు, ఏమి తెలియని అమాయకుల్లా మాట్లాడి నా నుండి తప్పించుకోవాలని చూడకో. చూడు ఇన్స్పెక్టర్, అమాయకుల్లా మాట్లాడి తప్పించుకోవడానికి నేనే పిరిగి వాడిని కాను. గుండె నిండా ధైర్యాన్ని, ఊపిరి నిండా సాహసాన్ని నింపుకున్నవాడే ఈ అభిమన్యుడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ధైర్యం, సాహసం అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మిస్టర్ అభిమన్యు గారు. తప్పు చేసిన ప్రతి వాడు ఇలాగే మాట్లాడతాడు. చూడు విక్రమ్, పాపాలతో నిండిపోయిన ఆ ఎస్పీ భరద్వాజ్ జీవితాన్ని అంతం చేసింది నేను కాదు, పైనున్న భగవంతుడు. అంటే నా నుండి తప్పించుకోవటానికి ఆ భగవంతుడి మీద వేస్తున్నావా? అది నా కంఠంలో ఊపిరున్నంత వరకు జరగనివ్వను. శబదాలు చెయ్యకు ఇన్స్పెక్టర్, అబద్ధపాలైపోతావు అని ఒక హంతకుడు చెప్తే వినటానికి నేనేమైనా చెవుల పిల్లని అనుకున్నావా? చూడండి పులిగారు, అమాయకుల్లో అభాగ్యుల్లో పట్టు పీడిస్తున్న వారిపై మీ గర్జన చూపించండి. అంతేకాని సమాజం కోసం పాటుపడి నాలాంటి వాళ్ళ పైన నీ ఉనికి చూపిస్తే నా దగ్గర నీ గౌరవం లేకుండా పోతుంది. నా ఉనికిని పెకలించే శక్తి నీలాంటి బజారు గుండాల వల్ల కాదు కదా, ఏ అంతకుడు వల్ల కూడా కాదు. విక్రమ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్రమంగా రైతులకు అందవలసిన భూములను దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళ రక్తాన్ని జలజల పీల్చి త్రాగుతున్న వాళ్ళు నీ దృష్టిలో మంచి వాళ్ళు, మహానుభావులు. వాళ్ళు చేసిన అరాచకాలను అడ్డుపడ్డ వారు చేయలేదు నీ దృష్టిలో గోండాని, అంతకుడిని. విక్రమ్, ఒక్క విషయం చెబుతున్నా, గుర్తు పెట్టుకో. ఎప్పుడైనా ఎక్కడైనా నేను హత్య చేసినట్లు నువ్వు సాక్ష్యాలు చూపించు, అప్పుడు నీకు నేను లొంగిపోతాను. అంతేకాని నోటికొచ్చినట్లు మాట్లాడితే నా దగ్గర నీకు మర్యాద తగ్గదు. మైండ్. మిస్టర్ అభిమన్యు, ఈ రోజు సాక్ష్యం దొరకకపోవచ్చు, ఏదొక రోజు దొరికిపోవచ్చు. ఆ రోజు నీ చేతులకు బ్లేడులు వేసి నా లాకప్లో పెట్టకపోతే నా పేరు విక్రమే కాదు. ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా ఓటర్లు అనుకున్నావా? తోటల్ని కాల్చి పారుతున్నా కొడక. నేలాంటి వాళ్ళని ఎందరినో ఎదుర్కొని జైల్లో చెప్పకూడదు తినిపించిన వాడినరా. నాతో పెట్టుకోకు, పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయించగలను. ఒక్కసారి నా చేతిలో ఏం జరిగిందో మర్చిపోయావా? మర్చిపోయే మళ్ళీ ఆ ఎదవల దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చావా? నేను దెబ్బతిన్న పులిని, వేటాడు
కూరుస్తాను. జాగ్రత్త, రెండోసారి మళ్ళీ నా దగ్గర ఇబ్బంది పడవద్దు. బాయ్. పోరా